యా సుబ్బారావు గారు, ఇప్పుడు నాకు శ్రీనివాస్ గారు చెప్పిన ఆ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారంలో ఒక విషయంలో కోర్స్ నాకు లీగల్గా మీలాంటి వాళ్ళతో డిబేట్ చేయడం వల్ల ఏమో కొంత ఇది వచ్చింది. అరెస్ట్ చేస్తే ఏ స్టేట్లోనైనా వెళ్ళి అరెస్ట్ చేస్తే అక్కడ లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒకటి, తర్వాత అక్కడే ప్రొడ్యూస్ చేసి తీసుకురావడం అనేది రెండవది. ఎదిరిగి 24 గంటల లోపు ఎక్కడో చోట కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో ఏంటి, అక్కడి నుంచి బై రోడ్ వచ్చాము 48 అవర్స్ పట్టిందని ఇక్కడ ఒక స్టోరీ చెప్పారంట. అది అసలు నిలబడే వ్యవహారమేనా? అలా ఉంటుందా సుబ్బారావు? జనరల్గా వెంకటకృష్ణ గారు ఆల్రెడీ అక్కడ ప్రొడ్యూస్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారనేది రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశం. ఒకటి ఏంటంటే సెక్షన్ 50 సిఆర్పిసి ప్రకారము చాలా స్పష్టంగా ఎవరినైనా ఎక్కడైనా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ గల కారణాలు ఏంటి, దాంట్లో వీళ్ళకు ఉన్నటువంటి లీగల్ రైట్ ఏంటి చెప్పాలి ఒకటి. రెండోది 24 గంటలకు మించి సెక్షన్ 57 సిఆర్పిసి ప్రకారం ఎవరినైనా కానీ 24 గంటల మించి డిటెన్షన్లో ఉంచకూడదు. ఉంటే అదంతా ఇల్లీగల్ కన్ఫైన్మెంటే అవుతుంది. కాబట్టి దీంట్లో వాళ్ళు రికార్డులో రాసిన దాని ప్రకారము 3వ తారీఖు అరెస్ట్ చేశారు, 6వ తారీఖు కోర్టుకు హాజరుపరిచారు. కాబట్టి ఇక్కడ చాలా కూడా మోర్ దాన్ 24 అవర్స్ ట్రావెలింగ్ యొక్క టైంని మినహాయించిన మోర్ దాన్ 24 అవర్స్ ఉన్నట్టుగా ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి. రెండోది ఆమె చెప్పిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మా ప్లేడర్ గారిని కూడా విచారణ సమయంలో అనుమతించలేదు అని చెప్పింది. సిఆర్పిసిలోనే సెక్షన్ 41D ప్రకారము ఆమెకు రైట్ ఉంది, ఎవరిని కావాలంటే ఆమె చాయిస్ ప్రకారము విచారణ సమయంలో ప్లేడర్ గారిని ఎలా చేయమని అడగొచ్చు. కానీ ఇక్కడ న్యాయవాదిని కూడా అనుమతించలేదనేది ఆమె చాలా స్పష్టంగా చెప్పిన అంశం అండి. కాబట్టి ఇక్కడ వాళ్ళ చుట్టాలకు కూడా సెక్షన్ 50A సిఆర్పిసి ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ నేరంలో వచ్చారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఈ సమాచారం చెప్పాలి. కానీ ఆ సమాచారం కూడా ఏమి చెప్పనట్టుగా దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. అంటే రాజ్యాంగపరమైన హక్కులు కానీ చట్టపరమైన హక్కులు కానీ చట్టాలు కానీ మాకు వర్తించమని చెప్పేసని ఈ ఐపీఎస్లు వ్యవహరించే తీరు మనం కనపడతా ఉంది. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. సుబ్బారావు గారు ప్లీజ్ చెప్పండి.